వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ A26 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బై. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో కంటెంట్ యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూస్తే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న బై. ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆసమ్ ఇంటెలిజెన్స్ అని పెట్టారు. స్టార్టింగ్ లో మనకు సర్కిల్ సర్చ్ ఫీచర్ చూపించారు అండ్ కొత్త కెమెరా కట్అవుట్ కూడా బాగానే చూపించారు అనమాట. మెయిన్ ఫీచర్లోకి వెళ్తే ఫస్ట్ 3 కలర్ ఆప్షన్స్ అయితే బాగానే చూపిస్తారు. ఇక్కడ చూసుకుంటే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసుకుంటే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్ తో పాటు వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు కూడా విక్టర్స్ గ్లాస్ ప్రొడక్షన్ తో పాటే వస్తున్నాయి. కిందికి వచ్చేస్తే IP67 రేటింగ్ తో పాటు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. కెమెరాస్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 15 మెగాపిక్సెల్ ది వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే నాక్స్ వాల్ట్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. 6 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ తో పాటు కూడా వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ పోయి చేస్తే బాక్స్ లో ఏమొస్తుంటే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, సిమ్ జెటర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ ఉందంటే మీకు ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం ఒక 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా మీరు పెట్టాల్సి వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ సపోర్ట్ లో చూసుకుంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ ఎప్పుడు దాకా వస్తుంది, 31st March 2031 దాకా కూడా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ అఫీషియల్ గా కూడా మెన్షన్ చేసి ఎప్పటిదాకా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తామనేసి అదొకటి వ్యాలిడిటీ టైం అయితే మెన్షన్ చేసారు అనమాట. సో అంత మంచిగా ఉంది అన్న. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్ ద స్క్రీన్ మీద 25,000 ఉంది కదా. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అదే ఆప్షన్ ఉంది బై. ఇక్కడ బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ 25,000 ఉంది. 250GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 28,000 ఉంది. బేస్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ అప్లై చేస్తే పర్చేస్. సరే అన్నవే అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవడానికంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది, అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కీలకమైన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే A-series వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ అనమాట. ఆఫ్లైన్ సెంట్రిక్ అంటే మీకు లోకల్ సెల్లర్స్ షాప్స్ ఉంటే అక్కడ ఈజీగా అవైలబుల్ ఉంటే అక్కడ మీరు బార్గెన్ చేసుకోవచ్చు, తక్కువ ప్రైస్ కూడా అడగచ్చు. ఒకసారి అది కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఏమైనా లేవా అంటే ఇక్కడ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో అది కూడా అవైల్ చేసుకుంటే మీకు 2000 తీసేస్తే 23,000 అట్లా కూడా వస్తుంది. అండ్ 1000 రూపీస్ ఛార్జర్కి వెళ్ళిపోతే కూడా అవి కూడా అంతే ఇంకా. సో అది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ గురించి డౌట్ ప్రాసెసర్ చెప్తలేవు అని అంటే నాకు అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిండే Exynos 1380 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సరిపోతే బేసిక్ టాస్క్లకి డే టు డే టాస్క్లకి చాలా రోజుల దాకా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేద్దాం. సో డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితేనేమో మెయిన్ నాకు ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా అదొక డ్రాబ్యాక్ అనిపించింది. నాకు మెయిన్ ఇదే బాగా ప్రాబ్లం అనిపించింది. యాక్చువల్ 25,000 పెడుతున్నాము, పంచోల్ డిస్ప్లే కూడా ఇస్తలేరు, అదొకటే నాకు మెయిన్గా డ్రాబ్యాక్ అనిపించింది. మీతో అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పర్లేదు, ఎట్లా అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. సరేనా, అంత మంచిగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకోవడం మాత్రం మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళ H50 ఫ్యూజన్ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ 20,000కి వస్తుంది. ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 3A కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 25,000కి వస్తుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి వివో T3 Pro వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 23,000కి వస్తుంది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే రియల్మీ P3 Ultra 5G ఈ స్మార్ట్ ఫోన్ కూడా 27కి వస్తుంది. ఆఫర్స్ అప్లై చేస్తే అయితే మీకు ఇంకా 25 అట్లా రావచ్చు. ఆఫర్స్ చూడండి, ఆఫర్స్ వచ్చినాక ప్రైస్ డ్రాప్ అయిన తీసుకో మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే iQOO Neo 10R 5G ఈ స్మార్ట్ ఫోన్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది బై. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసుకుంటే తక్కువకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట, లావా అగ్ని 3 5G ఈ స్మార్ట్ ఫోన్ ఛార్జర్తో పాటు అయితే 23,000 ఉంది. ఛార్జర్ వద్దనుకుంటే గిట్లా 21,000 ఉంది. ఇక్కడ వితౌట్ ఛార్జర్ 21,000 ఉంది, విత్ ఛార్జర్ ఏమో 23,000 ఉంది. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి సెకండరీ డిస్ప్లే వస్తుంది, సెల్ఫీస్కి బ్లాగర్స్కి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి OnePlus Nord CE4 కూడా ఉంది 23,000కి. ఇది కూడా గుడ్ ఆప్షనే. సో ఈ లిస్ట్లో చూపించే స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో సామ్సంగ్ గెలాక్సీ A26 5Gకి ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. అండ్ మీరు
నచ్చిన ఫోన్ ఒకసారి కంపారిజన్ చేసుకొని స్పెసిఫికేషన్ కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోమని చెప్తాను. నా ఒపీనియన్లో పోయి లాంగ్ డ్యూరేషన్కి లాంగ్ అప్డేట్స్ కోసం చూసుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అన్నమాట. ఫైనల్ గా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్నవి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ యొక్క యూనిక్నెస్ ఏందనేసి, వాల్యూ ఫర్ మనీ కాదా అని. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపించినాను. సో ఫైనల్గా మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.